వీడియో 1లో మనం ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో క్లియర్‌గా చూసాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేసే కోర్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ దీంట్లో ఎక్కడ ఫిట్ అవుతుంది అని. సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన ప్రతి డివైస్, సర్వర్, నెట్వర్క్, అప్లికేషన్ అండ్ సెన్సిటివ్ డేటాని అనాథరైజ్డ్ యాక్సెస్, థెఫ్ట్ లేదా డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసే కంప్లీట్ ప్రాక్టీస్‌నే సైబర్ సెక్యూరిటీ అని అయితే అంటాం. ఎథికల్ హ్యాకింగ్ అనేది సైబర్ సెక్యూరిటీ అనే పెద్ద ఓషన్‌లో ఒక ఇంపార్టెంట్ వెపన్ మాత్రమే. సైబర్ సెక్యూరిటీ అంతా ఒక యూనివర్సల్ ఫౌండేషన్ మీద వర్క్ అయితే అవుతుంది. దాన్నే మనం CIA ట్రయడ్ అని అయితే అంటాం. అంటే సి ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. డేటా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్‌కి మాత్రమే కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాట్సాప్ మెసేజెస్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు మాత్రమే చూడగలరు. పక్కన వాళ్ళకైతే కనబడదు. దీనికోసం మనం ఎన్క్రిప్షన్ యూజ్ అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ. డేటా ట్రాన్స్మిట్లో ఉన్నప్పుడు ఎవరు దాన్ని మోడిఫై ఆర్ ట్యాంపర్ అయితే చేయలేరు. ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్కి 500 ట్రాన్స్ఫర్ చేస్తే రిసీవర్కి అక్కడ ఎగ్జాక్ట్గా 500 వెళ్ళాలి. కానీ మధ్యలో హ్యాకర్ వచ్చి 50,000గా దాన్ని అయితే మార్చలేరు. దీన్నే మనం ఇంటిగ్రిటీ అని అయితే అంటాం. ఇంకా మూడోది వచ్చేసి అవైలబిలిటీ. ఆథరైజ్డ్ యూజర్స్కి సిస్టమ్స్ అండ్ డేటా కావాల్సినప్పుడు 24/7 యాక్సెస్లు అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టైంలో బ్యాంక్ వెబ్సైట్స్ లేదా హాస్పిటల్ సర్వర్స్ ఎప్పుడు డౌన్ అయితే అవ్వకూడదు. సో అవి అలా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి. సో ఈ మూడిట్లో ఏది బ్రేక్ అయినా సైబర్ అటాక్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఇంకా సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం హ్యాకింగ్ టూల్స్ రన్ చేయడం మాత్రమే కాదు. దాంట్లో 5 మెయిన్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది నెట్వర్క్ సెక్యూరిటీ. అంటే ఫైర్ వాల్స్, VPNs అండ్ రౌటర్ కాన్ఫిగరేషన్స్తో నెట్వర్క్ ట్రాఫిక్ని సెక్యూర్ చేయడం. ఇంకా రెండోది వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ. వెబ్ యాప్స్ అండ్ మొబైల్ యాప్స్లో బగ్స్ అండ్ కోడ్ ఫ్లాస్ని లేకుండా మనం బిల్డ్ చేయడమే ఈ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇక మూడోది క్లౌడ్ సెక్యూరిటీ. AWS, Azure లేదా గూగుల్ క్లౌడ్లో ఉండే డేటా అండ్ స్టోరేజ్ బకెట్స్ని మిస్కాన్ఫిగరేషన్ నుంచి కాపాడడం. ఇంకా నాలుగోది వచ్చేసి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. ల్యాప్టాప్స్, సర్వర్స్ అండ్ మొబైల్ ఫోన్స్లో మాల్వేర్, యాంటీవైరసెస్, డిఫెన్స్ మెయింటైన్ చేయడమే దీని యొక్క పని. ఇంకా ఫిఫ్త్ది వచ్చేసి అఫెన్సివ్ సెక్యూరిటీ. ఈ అన్ని లేయర్స్ని అటాకర్స్ పర్స్పెక్టివ్ నుంచి మాన్యువల్ టెస్ట్ చేసి వీక్నెసెస్ని మనం కనుక్కోవడమే ఈ అఫెన్సివ్ సెక్యూరిటీ. అందుకే ఒక ఎథికల్ హ్యాకర్గా మనం ఈ ప్రాక్టికల్ సిరీస్లో ఈ అన్ని పిల్లర్స్ని స్క్రాచ్ నుంచి అనలైజ్ అయితే చేస్తాం. సైబర్ సెక్యూరిటీ అనే గ్లోబల్ డిఫెన్స్ సిస్టంలో ఎథికల్ హ్యాకర్ రోల్ ఎంతో ఇంపార్టెంట్. సో అది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. కానీ ఇండస్ట్రీలో హ్యాకర్స్ని కలర్ హ్యాట్స్తో ఎందుకు పిలుస్తారు? బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ మధ్య రియల్ డిఫరెన్సెస్ ఏంటి? నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని అయితే కవర్ చేద్దాం. వీడియో 3 హ్యాకర్ వర్సెస్ ఎథికల్ హ్యాకర్ వర్సెస్ మెలిషియస్ హ్యాకర్. దీంట్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్. అంటిల్ దెన్, బై బై.